నమస్తే. నిన్నటి నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. హీరో వెంకటేష్ ఆయన బ్రదర్ దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాత, దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు రానా, ఇంకో కొడుకు అభిరామ్, మొత్తం ఈ నలుగురి మీద ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కేసు ఎట్లా నమోదైంది అంటే ఫస్ట్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎవరూ తీసుకోలేదు. దాని తర్వాత కంప్లైనెంట్ ఎవరైతే నందకుమార్ ఉన్నారో ఆయన కోర్టుకు వెళ్ళి, నాంపల్లి కోర్టుకు వెళ్ళి కోర్టు ఆర్డర్స్ ద్వారా కేసు పెట్టమని కోర్టు ఆర్డర్ ఇస్తే కేసు ఫైల్ అయింది. సో కొన్ని నాన్ అవైలబుల్ సెక్షన్సే ఉన్నాయి. ఇందులో 120B సెక్షన్ కూడా ఉన్నది. మిగతా కేసులు కూడా రాబరీ అని, చీటింగ్ అని, ఇట్లా రకరకాల కేసులు పెట్టిరు. సో ఈ కేసులో అరెస్ట్ అవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అసలు కేసు ఏంటి, ఎవరు పెట్టిరు, ఇవన్నీ మనం డీటెయిల్గా ఒక్కసారి డిస్కస్ చేద్దాం. నా ముందు ఎవరైతే ఈ కేసు పెట్టిరో, కోర్టుకు వెళ్ళి ప్రైవేట్ పిటిషన్ వేసిరో ఆయనే నా ముందున్నారు. ఆయన పేరు నందకుమార్. నమస్తే అన్న, నందకుమార్ గారు. సో ఏంటి అసలు ఈ కేసు, ఎందుకు మీరు వెంకటేష్ మీద కేసు ఫైల్ చేశారు? కేసు ఫైల్ చేయాలని వాళ్ళ బ్రదర్స్ మీద, బ్రదర్ కొడుకు మీద ఎందుకు ఫైల్ చేయాలని మీరు డిమాండ్ చేసారు? ఒకటి ఇప్పుడు ఇవాళ నేషనల్ మీడియాలో కూడా వస్తున్నది, నేను కూడా ఇండియా టుడే అక్కడిక్కడ చూసిన. అంటే ఇది చాలా పెద్ద సెన్సేషన్ అయింది. రీజన్ ఏంటి అసలు? రీజన్ ఏంటంటేనా, ఇప్పుడు మొత్తం అందరు ఫ్యామిలీ అందరు కలిసి తప్పు చేసినప్పుడు అందరి మీద పెట్టాల్సి వస్తుంది కదా. సో ఇది కంప్లీట్ ఫ్యామిలీ, వాళ్ళ బ్రదరు, అన్నదమ్ముళ్ళు, కొడుకులు అందరు కలిసి తప్పు చేశారు. అంటే నేను లేనప్పుడు అక్కడ వచ్చి ఇద్దరు ఘోరంగా మా వైఫ్ అండ్ మా బాబు ఉన్నప్పుడు లేడీస్ పైన బౌన్సర్ల ప్రతాపం చూపించి అక్రమంగా నా హోటల్ కూలగొట్టేసి చేసినప్పుడు పెట్టాల్సి వస్తుంది అన్న. ఏంటి అసలు స్టోరీ ఏంటి ముందు నుంచి చెప్పండి. స్టోరీ ఏం లేదన్నా, ల్యాండ్ ఎవరిది, హోటల్ ఎవరిది? ల్యాండ్ ఒకటి సురేష్ బాబు గారిదన్న, ఒకటి 1000 గజాలు, ఒక 1200 గజాలేమో మన హీరో వెంకటేష్ గారిది. సో వాళ్ళిద్దరు ప్లాంట్ మాకు 2014లో లీజ్కి ఇచ్చారు. నాకు ఇచ్చారు లీజ్. ఇచ్చినప్పుడు మీరు ఏం చేద్దామని తీసుకున్నారు? మేము హోటల్ పెడదామని తీసుకున్నారు. సో హోటల్ పెట్టుకున్నాం. 2014 నుంచి 15 వరకు హోటల్ స్టార్ట్ చేసాం. 15 వరకు హోటల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మేము రెంట్ వరకు మేము డిస్కౌంట్ అడగలేదు, మొత్తం ఇచ్చేసాము. సో ఒక రెనోవేషన్ కంప్లీట్ అన్న, పాత ఇల్లు ఉంటే కంప్లీట్ రెనోవేషన్ చేసుకొని మేము బిజినెస్ స్టార్ట్ చేసాం. ఎంత ఖర్చు పెట్టారు రెనోవేషన్? సుమారుగా మొత్తం 10 కోట్ల వరకు అయిందన్నమాట. 10 crores? 3 ఫ్లోర్లు అన్న. 3 ఫ్లోర్లు 10,000 స్క్వేర్ ఫీటు. కంప్లీట్ కిచెన్ కూడా మొత్తం ఎక్స్టెన్షన్ చేసుకున్నాము. కంప్లీట్ అసలు ఆ వెంకటేష్ గారు ఓపెనింగ్ వచ్చి ఇది నా ఇల్లేనా అని చెప్పి ఆశ్చర్యపడేంత చేసామన్నమాట. చేసి బిజినెస్ నడుస్తాయనే ఉద్దేశంతో చేసామన్నా. అక్కడ 15లో మాకు లిక్కర్ లైసెన్స్ రాలేదు. రానప్పుడు మేము 16లో లిక్కర్ లైసెన్స్ వచ్చింది. అప్పటి వరకు కూడా మేము దాంట్లో ఉన్న ఎంత నష్టమైన పరిహారం నష్టం చేసుకుంటూనే వాళ్ళకి ఏ రోజు రెంట్ తప్పకుండా మేము రెంట్ కట్టాము అని వ్యాపారం చేసుకుంటున్నాం. 17లో సడన్లీ 17 మిడ్లో మాకు 16లో లిక్కర్ లైసెన్స్ వచ్చిందన్న. వచ్చిన 17 మిడ్లో రానా అప్పుడు అకున్ సబ్రవాల్ గారు అందరు ఈ టాలీవుడ్ వాళ్ళ మీద డ్రగ్స్ కేసు పెట్టినప్పుడు రానా గారి మీద కూడా డ్రగ్స్ కేసు ఉందన్నమాట. ఆయన డ్రగ్స్ కన్జంప్షన్ చేస్తారనే దాంట్లో ఏదో ఆరోపణలు వచ్చింది కేసు. అప్పుడు సురేష్ బాబు గారు బాగా టెన్షన్ పడ్డారు. అది మేము ఈ ప్రాపర్టీ ఇట్లా మా టీవీలో వచ్చిందని అంటే, సార్ మన ప్రాపర్టీ కాదు, అన్ని ప్రాపర్టీలు వచ్చాయి సార్. ఈ ప్రాపర్టీ వచ్చిందా? అన్నీ వచ్చాయి, మొత్తం జూబ్లీస్లో ఉన్న పబ్బులు అన్నీ వచ్చాయి. సో మనదే కదా సార్, అన్నీ వచ్చాయి సార్ అని చెప్తే, నో ఐ వాంట్ టు సేల్ దిస్ ప్రాపర్టీ, నేను అమ్మదాం అనుకుంటున్నాను, ఇట్లా రానా గారికి ఏదో స్కూల్స్ కూడా పెట్టాలి, మాకు డబ్బు కావాలి అది అని చెప్పి అన్నప్పుడు, లేదు సార్ ఇప్పటికే మేము 15లో ఓపెన్ చేసాము, 14లో తీసుకున్నాము, 16లో మళ్ళీ మేము లీజ్ రిన్యువల్ చేసుకున్నాము, ఇప్పుడు 17 కదా సార్, ఇంతవరకు ₹1 కూడా సంపాదించలేదు ఈ ప్రాపర్టీలో, మీరు ఇప్పుడు సడన్లీ వచ్చి అమ్ముతాను, ఇంకా నాకు అగ్రిమెంట్ ఇంకా ఉంది కదా, ఇప్పుడు అమ్ముతాను లేదంటే మీరు ఖాళీ చేయండి అంటే న్యాయం కాదు సార్. మళ్ళీ మేము 2 కోట్లు ఖర్చు పెట్టుకున్నాం 16లో కూడా. అప్పుడు ఫిల్మ్ జంక్షన్ పేరు పెట్టుకున్నాం అన్న, ఫిల్మ్నగర్లో ఉంది కాబట్టి ఫిల్మ్ జంక్షన్ పేరు పెట్టుకున్నాం సార్ అంటే, లేదు మీరు కంపల్సరీ కొనాల్సిందే, లేదంటే నేను వేరే వాళ్ళకి అమ్ముతానని చెప్పి జిద్దు పట్టుకున్నాడు. మొత్తం 22 గజాలు అమ్ముతారన్నాడు. మేము కొనే పరిస్థితి లేకున్నా కూడా ఇంకా తప్పదు, ఆప్షన్ ఏంటంటే ఖాళీ చేస్తే 12 కోట్లు మేము లాస్ అవుతాం, ఉంచుకుంటే మళ్ళీ 30 కోట్లు పెట్టాలి. సో ఈ 30 కోట్లు పెట్టుకుంటే రేపు పొద్దున వ్యాపారం మనకే ఉంటుంది కదా, సరే అని చెప్పి మార్కెట్ విచారించుకొని తీసుకుంటాం సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో 2017 ఆగస్టు నుంచి ఆయన మాకు సురేష్ ప్రొడక్షన్ సినిమా చూపించాడన్న. అక్కడ స్టార్ట్ చేసడం ఏంటంటే 1,20,000 చెప్పాడు ఫస్ట్. అంటే మీరు కొనుక్కోవడానికి రెడీ అయ్యారా? అంటే ఇక తప్పదు కదా, ఆప్షన్ లేదు మాకు. 2200 గజాలు 2200 గజాలు కొనుక్కుందామని నేను నా ఫ్రెండ్స్తో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ మాట్లాడుకొని తీసుకుందామని ముందుకెళ్ళా. వెళ్ళినప్పుడు 1,20,000 చెప్పడం జరిగిందన్న. గజం ఒక గజం 1,20,000 చెప్పిండు. మామూలుగా నేను సార్ టెనెంట్ కదా కొద్ది తగ్గియండి కదా రిక్వెస్ట్ చేసిన. ఇంకా అక్కడి నుంచి అన్న 2017 ఆగస్టు నుంచి
2018 అక్టోబర్ వరకు అంటే సుమారుగా 15 నెలల పైన 15 సిట్టింగ్లు చేస్తే కలిసినప్పుడల్లా 10,000 రూపాయలు వేస్తాడన్న. ఏడు దాకా వచ్చింది లాస్ట్. 7కి 2,20,000 పోయింది. 2,20,000 2,20,000 పోయింది. 1,20,000 ఈరోజు, రేపు 1,30,000, 1,40,000, 1,50,000 డబ్బులు తీసుకెళ్తే డబ్బులు తీసుకోడు. సరే తీసుకోండి సార్ డబ్బులు అనగానే నేను కన్ఫర్మ్ అమ్మ నాకు డబ్బులు వద్దు, మీకు రిజిస్ట్రేషన్ చేసుకుందాం అంటాడు. ఆ విధంగా 160, 170, 180 నా పార్ట్నర్స్ ఏమో అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా నాకేమో సార్ రిక్వెస్ట్ చేస్తున్నా సార్ మీరు పెద్దవాళ్ళంట చేయకూడదు సార్ మీరు అని చెప్తే ఆయన ఎప్పుడు ఒకటే ధోరణి ఏంటంటే నా ప్రాపర్టీ నా ఇష్టం. 150 దగ్గర మాట ఇచ్చారు, మాట తప్పారు. 160 దగ్గర మాట ఇచ్చారు, మాట తప్పారు. లాస్ట్కు 220 వరకు వెళ్ళినప్పుడు ఇంకా ఫైనల్గా మేము కూర్చొని లేదు సార్ మాకు లేకుంటే మేము ప్లీజ్ కంటిన్యూ చేయండి అని చెప్పి గట్టిగా మాట్లాడినప్పుడు మా ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందం కుదిరింది. 1,80,000 రూపాయలతో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నాం మనం. ఆ స్థలం అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కూడా అయిపోయింది. 1,80,000 రూపాయలు గజం కాడికి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇంకా నాకు అతనికి రిలేషన్ ఏముంటుందన్న, నేను టెనెంట్ కాదు, ఆయన ఓనర్ కాదు. నాకు ఆయనకి ఏముంటుంది, వెండర్. నేను కొనుక్కున్నా, ఆయన అమ్మున్నాడు. అయితే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఎంత ఇచ్చారు మీరు? 3 కోట్ల రూపాయలు క్యాష్ ఇచ్చామన్నా, 3 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చారు. క్యాష్ ఇచ్చింది ఎట్లా తెలుస్తుంది? ఉంది ఆయన తెలుసు. ఎవిడెన్స్ ఎట్లా? ఎవిడెన్స్ అంటే ఇక పెద్ద మనిషి కదా, దాంట్లో అగ్రిమెంట్ ఉందా? అగ్రిమెంట్ ఉంటుంది. 6 సపరేట్ పేపర్ ఉంటుంది, అగ్రిమెంట్ రాదన్న, క్యాష్ సపరేట్ ఉంటుంది. 3 కోట్లు క్యాష్, 3 కోట్లు చెక్ ఇచ్చాము. చెక్ ఎవిడెన్సే. ఇచ్చిన తర్వాత 2 ప్రాపర్టీలు ఇస్తాను ఒప్పుకున్నాడు ఫస్ట్. ఏది వెంకటేష్ గారు కూడా ఇస్తా అన్నాడు. తర్వాత మన లాస్ట్ మూమెంట్లో అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు వెంకటేష్ గారిది ఇప్పుడు కుదరదు, ఫస్ట్ మీరు ఒక ప్రాపర్టీ తీసుకోండి, సెకండ్ ప్రాపర్టీ నేను తర్వాత అమ్ముతాను అని చెప్పి మళ్ళీ పేచి పెట్టాడు. లేదు సార్ నాకు అట్లా కుదరదు, ఎందుకంటే మేము రియల్ ఎస్టేట్గా తీసుకోవాలనుకున్నప్పుడు ఇలా 1000 గజాలు తీసుకుంటే పొడుగు ఉంటుంది, మాకు రెక్టాంగిల్ కావాలి సార్ అని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేశాం. మళ్ళీ కొన్ని రోజులు పెండింగ్ పెట్టి ఒక అవగాహనకు వచ్చిండు. ఒక పని చేద్దామమ్మా, నువ్వు ఫస్ట్ 1000 గజాలు తీసేసుకో, ఇంకో 1,200 గజాలు ఏదైతే ఉందో మనం ఒక 5 years వరకు లీజ్ ఇస్తారు మళ్ళీ మీకు. ఈ 5 years లోపల నీకు ఎప్పుడు కావాలంటప్పుడు నేను అగ్రిమెంట్ నీకే అమ్ముతాను అండ్ వేరే వాళ్ళకి అమ్మను, నీకే ఇస్తానంటే సార్ నేను ఈ 1.5 year జర్నీలో మీరు రోజుకు ఒక మాట మాట్లాడతారు, యూఆర్ కన్ఫ్యూజ్ స్టేజ్, మీరు కన్ఫ్యూజ్ అవుతారా కన్ఫ్యూజ్ చేస్తారో తెలియదు, నేను నమ్మను సార్, నాకు ఏదైనా రాతపూర్వకంగా ఇవ్వండి అంటే హీరో వెంకటేష్ గారితో ఒక 5 years లీజ్తో పాటుగా ఈ సెకండ్ ప్రాపర్టీ మేము మీకే అమ్ముతాము, వేరే వాళ్ళకి అమ్మము, జాయింట్ డెవలప్మెంట్ చేద్దాము అని చెప్పి ఒక ఎంఓఐ రాయించుకున్నాను. ఎందుకంటే నాకు ఆ 15 నెలల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి లేదు సార్ మిమ్మల్ని నమ్మేసే ప్రసక్తే లేదు, ఏదైనా రాతపూర్వకంగా ఏంటంటే ఎంఓఐ కూడా ఇచ్చారండి. 5 years మళ్ళీ లీజ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు వెంకటేష్ 1,200 గజాలు మీకు ఇప్పుడు కూడా మీరు అదే మేము అది తీసుకెళ్ళి కోర్టులో పెట్టాను, ఈ ప్రాపర్టీ మీకే ఇస్తానని చెప్పి రాయించిన 1000 గజాల అగ్రిమెంట్, 1000 గజాలు సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చేశాడు సురేష్ గారు. దాన్ని కూడా బాగా తిప్పి చాలా ఇబ్బంది పెట్టాడండి. ఇక లాస్ట్కి నేను ఇంకా సార్ ఇస్తారా లేదా, లేకుంటే మేము ఇంత లాస్ అవుతున్నాం సార్ అని చెప్పి. ఏమైంది అంటే ఆల్రెడీ రాసిచ్చింది కదా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసిచ్చింది సార్. రిజిస్ట్రేషన్ చేయడా? అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసిన కరెక్ట్ 1 weekలోనే ఈరోజు నేను అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నాడు కదా, డబ్బులు తీసుకున్నాడు కదా, తమ్ముతో ఎంఓ చేయించాడు, లీజ్ ఇచ్చాడు కదా, కరెక్ట్ 1 weekలో మళ్ళీ వేరే ఇప్పుడు ఈ సంధ్య డేటా తొక్కిస్తాడో చనిపోయిన రామరెడ్డి వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళకి తెలిసింది అనమాట, ఇలా నేను కొన్న ప్రాపర్టీ అని చెప్పి వాళ్ళు వెళ్ళి సురేబాబు గారితో కలవడం జరిగింది. సార్ మేము 2 లక్షలు ఇస్తాం సార్, నేను 1,80,000 రూపాయలు అందించాడు కదా, నేను 2 లక్షలు ఇస్తాను అనే వరకు సరే సార్ అయితే నందు 6 కోట్లు ఇచ్చాడు, మీరు కూడా 6 కోట్లు ఇస్తారంటే 6 కోట్లు ఇస్తాం వరకు 20,000 రూపాయలు ఎక్కువ వస్తున్నాయి కక్కుర్తితో వాళ్ళకి అగ్రిమెంట్ చేశారండి. మీది అగ్రిమెంట్ ఉండగా? నా అగ్రిమెంట్ ఉండగా, నా అగ్రిమెంట్ నా దగ్గరనే ఉంది, కోర్టులో ఉంది అది. ఆ అగ్రిమెంట్ ఉండగా ఇంకో అగ్రిమెంట్ చేశాడు. అప్పుడు నేను ఏం చేయాలి సార్, వాళ్ళు మా హోటల్ దగ్గరికి వచ్చి బాబు ఖాళీ చేసే ఇక్కడి నుంచి అని చెప్పి ఫోర్స్ పెట్టారు. నేను ఇదేంటి సార్, నేను ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నాను, ఇట్లా నేను ఆల్రెడీ 14లో లీజ్ ఉందా 16లో లీజ్ ఉంది, నేను ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను ఇక్కడ, మరి వేరే వాళ్ళకి ఎట్లా అమ్ముతారు సార్ అంటే లేదు నేను వేరే వాళ్ళకి అమ్మేశాను అని చెప్పి. అయినా కాదు సురేష్ బాబు గారు చెప్పలే నాకు, అట్లీస్ట్ అది కూడా చెప్పలే, అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా చెప్పలేడు. కనీసం సెకండ్ అగ్రిమెంట్ చేసేటప్పుడు అని చెప్పాలండి, కాల్ చేసి చెప్పాలి మేము నందకుమార్ గారు మేము వేరే వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి. నా ప్రాపర్టీ నా ఇష్టం అంటే ఆయనకు అగ్రిమెంట్ అనే దానికి ఒక డెఫినేషన్ తెలియదండి. అగ్రిమెంట్ అంటే ఏంటిది, మీకు మాకు ఒప్పంద పత్రం అమ్ముతానని చెప్పి డబ్బులు తీసుకున్న తర్వాత అగ్రిమెంట్ చేసిన తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చేశారు. వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు నేను ఇంకా నాకు ఆప్షన్ లేక నన్ను అక్కడి నుంచి పొజిషన్ తీసేద్దామని వాళ్ళు ప్రయత్నం చేశారు వేరే పార్టీ. అప్పుడు నేను కోర్టును ఆశ్రయించి 2014లో ఉన్న నా లీజు, 16లో ఉన్న లీజు, 18లో ఉన్న అగ్రిమెంట్ ఆఫ్ సేలు, 18లో ఉన్న వెంకటేష్కు నాకు ఎంఓయు అండ్ అతనికి ఉన్న ఫ్రెష్ లీజు 2023 డిసెంబర్ వరకు ఉన్న లీజు, ఈ పత్రాలన్నీ నేను కోర్టుకు తీసుకెళ్తే
అసలు కోర్టు ఇవన్నీ చూసిన తర్వాత మిమ్మల్ని ఎట్లా డిస్పోజ్ చేస్తారని చెప్పి ఇమ్మీడియట్గా ఎక్స్పార్టీ ఆర్డర్ ఇచ్చేసింది. ఒక ప్రాపర్టీకి నాట్ టు ఎలినేట్, ఒక ప్రాపర్టీకి నాట్ టు ఇంటర్ఫియర్ అనే ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత నేను కోర్టుకి వెళ్ళి పెట్టుకున్నాను. తర్వాత ఇది వచ్చి నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్, నేను పోలీస్ స్టేషన్ పట్టిస్తా, నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు, నువ్వు ఏంటి నామినే ఇది చేస్తావు అది చేస్తావు అని భయపెట్టించినప్పుడు నేను ఏం చేసిన, ఎంతకైనా మంచిది అని చెప్పి ఈ పోలీసు వాళ్ళతో మళ్ళీ కేసు పెట్టేయగలరని చెప్పి నేను డీజీపీ గారికి నేను కంప్లైంట్ ఇచ్చాను, కమిషనర్ గారికి. అప్పుడు వచ్చి నందకుమార్ మనం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి నేను పెట్టిన కేసు విత్డ్రా చేయించేసి మళ్ళా నా మీదే జిహెచ్ఎంసీ కంప్లైంట్ చేయడం మొదలుపెట్టింది. బ్యాక్ స్టాపింగ్ అంటారు కదా, బ్యాక్ స్టాపింగ్. ముందేమో ఏంటమ్మా బాగున్నావా ఇక్కడ చూసి కట్టమ్మా అదని చెప్పి చెప్పడము, మళ్ళీ వెనకెళ్ళి బ్యాక్ స్టాపింగ్ చేయడం మొదలుపెట్టిండు. సరే సార్ అని చెప్పి నేను ఏదున్నా కోర్టు నుంచి వెళ్ళి అప్పుడు కూడా హైకోర్టుకి వెళ్ళి అప్పుడు కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు నన్ను డిస్మెంటల్ చేస్తుంటే నేను హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చుకున్నాను. సరే ఆర్డర్ వచ్చాక ఏమైంది? ఆర్డర్ వచ్చిన తర్వాత ఇక సరే నేను కోర్టు నుంచి కొట్లాడుకున్నాను సార్, నేను 2 ప్రాపర్టీలు అయితే కొనుక్కుంటాను, నేను నా రేటుకే కొనుక్కుంటాను. ఆయనేమో నేను ఒకటే ప్రాపర్టీ ఇస్తాను, 2 ప్రాపర్టీ ఆయన అనడం, నేను 2 ప్రాపర్టీలు కావాలని నేను అనడం, ఇక అట్లా డిస్ప్యూట్ స్టార్ట్ అయింది. నేను కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత కరోనా వచ్చింది 2020లో, 21లో కరోనా వచ్చింది. ఇక నన్ను 20లో రకరకాల ఇబ్బందులు పెట్టడము, 21లో రకరకాలుగా ఇక బిజినెస్ లేదు కదా సార్, బిజినెసే లేదన్నా, ఇక బిజినెస్ ఇక్కడ ఉంటుంది. ఇక కరోనాలో మొత్తం హాస్పిటాలిటీ డెడ్ అయిపోయింది. నేను సరే అట్లో ఇట్లో ముందుకెళ్తున్నాను. మళ్ళీ 21లో కంప్లీట్గా దాన్ని మళ్ళీ రెనోవేషన్ చేసుకొని మళ్ళీ డక్కన్ కిచెన్ అని చెప్పి కొత్తగా ఓపెన్ చేసుకోవడం జరిగింది 21 నవంబర్లో. పెట్టి నవంబర్లో డిసిషన్ పెట్టినప్పుడు ఆయన 20 అక్టోబర్లో నా పైన ఎవిక్షన్ సూట్ అంటే ఏంటంటే ఖాళీ చేయమని చెప్పి సూట్ వేశారు. సూట్ వేస్తే 21 ఏప్రిల్లో వాళ్ళకు అగెనెస్ట్గా వచ్చింది. కోర్టు ఏం చెప్పిందంటే, నువ్వు ఆల్రెడీ ఇద్దరికి అగ్రిమెంట్ చేసిన తర్వాత నీకు టెనెంట్ ఎట్లయితాడు, నీకు కాదు, నీకు రెంట్ కట్టొద్దు అని చెప్పి ఆమె జడ్జి గారు ఇచ్చారు ఆదేశాలు. మిమ్మల్ని మీరు కట్టొద్దని చెప్పింది ఒక ప్రాపర్టీకి. ఎందుకంటే మేము 6 కోట్లు వాళ్ళు 6 కోట్లు ఇచ్చాం కదన్నా, సో 12 కోట్లు తీసుకుందాం, మళ్ళీ రెంట్ ఎందుకు ఉంటుంది నీకు అని చెప్పి కట్టొద్దని చెప్పింది. ఇంకో ప్రాపర్టీకి వెంకటేష్ గారికి ఏం చెప్పిందంటే, నువ్వు ఆల్రెడీ కమిట్ చేశావు, ఎంఓ ఇచ్చావు అండ్ ఇట్లా లీజ్ ఇచ్చావు, నీకు అసలు అక్కడ ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం లేదు, నీకు ఏదున్నా రెంట్ కోర్టులో డిపాజిట్ చేస్తారని చెప్తే నేను వెళ్ళి రెంట్ కోర్టులో డిపాజిట్ చేయడం మొదలుపెట్టాను. ఎన్ని నెలలు చేశారు అట్లా కోర్టులో? మొన్నటి వరకు చేశాను, నా హోటల్ డిస్మెంటల్ అయ్యే వరకు చేస్తూనే ఉన్నా, కోర్టులో డిస్మెంటల్ చేస్తున్నా. ఇక దాని తర్వాత రకరకాలుగా మనుషుల్ని పంపించడము, రకరకాలుగా మాట్లాడము, సునీల్ నారాయణ గారు వచ్చి మాట్లాడము, బండగణేష్ గారు వచ్చి మాట్లాడము. అంటే ఆయనకి ఎప్పుడన్నా కోర్టు వ్యతిరేకంగా వచ్చినప్పుడు సెటిల్మెంట్ అంటాడు, కోర్టు కొద్దిగా ఏమైనా వెళ్ళినప్పుడు నేను ఇవ్వనంటాడు. సో ఆయన సమయాసరంగా పనులు చేస్తుంటాడు సార్. సరే ఈ విషయం జరుగుతున్నప్పుడు, కోర్టు నుంచి అన్నీ జరుగుతున్నప్పుడు 21లో ఎండింగ్లో వెంకటేష్ గారు నా మీద జిహెచ్ఎంసీలో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆయన ఒక రిట్ వేశారు, నేను ఒక రిట్ వేశాను. నేను జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పాను, సార్ ఆల్రెడీ దీనిలో సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి సార్, మీరు ఇంటర్ఫియర్ కాకండి అని చెప్తే వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకున్నప్పుడు వాళ్ళు జిహెచ్ఎంసీ పైన రిట్ వేశారు. నేను కూడా అందులో రిట్ వేసి ఒక ఆర్డర్ తీసుకున్నా, సార్ ఇలా సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి సార్, వీళ్ళు కావాలని చేస్తున్నారు నా మీద, నన్ను ఇక్కడి నుంచి ఏదో విధంగా షార్ట్కట్ ఎవిక్షన్ చేద్దామని చూస్తున్నారు, ఆల్రెడీ అన్నీ అని చెప్పి కోర్టులో చెప్తే హైకోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిందంటే ఎటువంటి ఇంటర్ఫియర్ చేయొద్దని ఇచ్చింది. 22లో ఈ కేసులన్నీ అంటే లోయర్ కోర్టులో కేసులు, హైకోర్టులో కేసులు అన్నీ ఉండగా 22లో సడన్లీ ఎమ్మెల్యే పోచింగ్ కేసు కావడము, అందులో నన్ను ఇరికించడం, దాంట్లో నేను లేని టైంలో సడన్లీగా వీళ్ళు కేటీఆర్తో సంప్రదింపులు జరిపించుకొని అంతకుముందే వెళ్ళారు వీళ్ళు. అంతకుముందే కేటీఆర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళ సార్ ఇట్లా అట్లా అని చెప్తే ఆయన పట్టించుకోలేడు, లేదండి చిన్న విషయాన్ని ఇన్వాల్వ్ కానని చెప్పాడు. తర్వాత ఈ మొన్న ఆ ఎమ్మెల్యే పోచింగ్ కేసులో మనకు పడ్డ ఇబ్బందులు, వాళ్ళకు మనము సరే సపోర్ట్ చేయలేదనే కోపంతో వాళ్ళు ఉన్నారు, కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉన్నారు. ఈ టైంలో వీళ్ళు వెళ్ళి కలిసి మాట్లాడి రాత్రికి రాత్రి ఒక స్కెచ్ చేసుకొని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, సురేష్ బాబు, వెంకటేష్ అంతా మీటింగ్ పెట్టుకొని టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకి చెప్పి జిహెచ్ఎంసీ కమిషనర్కి ఆదేశాలు ఇచ్చి, అసలు హైలైట్ ఏంటంటే అప్పుడున్న పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు, ఇప్పుడున్న పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారే. సివి ఆనంద్ గారికి తెలియకుండానే టాస్క్ ఫోర్స్ వాళ్ళకు డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చి మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మొత్తం నందు హోటల్ని మీ స్టాఫ్తో వెళ్ళి మొత్తం రాత్రి తీసేయండి అని. జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఇల్లీగల్ అని చెప్పి పలగొడతారు, మీరు మిగతా పని మీరు చేయండి, టాస్క్ ఫోర్స్ వాళ్ళు మిగతాది పని చేయండి, మిగతాది బౌన్సర్ల హెల్ప్. ఇది కామన్ ప్రాక్టీస్ వాళ్ళకు. ఎందుకంటే గోపన్పల్లిలో కూడా సేమ్ ఇదే విధంగా జిహెచ్ఎంసీ వాళ్ళు రావడం, డిస్మెంటల్ చేయడము, మిగతాది బౌన్సర్లు మొత్తం సామాన్ తీసేయడము, పొజిషన్ తీసుకోవడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. అది ఎక్కడైతే గోపనపల్లిలో 22 జనవరిలో వేశారో సేమ్ ఇది 22
నవంబర్లో నా దగ్గర కూడా అదే చేశారు. కానీ అప్పటికి వాళ్ళకి తెలుసు ఇందులో హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, ఇందులో సివిల్ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, ఇందులో సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా అంత రాంగ్ స్టెప్ ఎట్లేస్తారో అర్థం కాదు. ఫస్ట్ రాంగ్ స్టెప్ ఏంటి, 2 అగ్రిమెంట్లు చేయడం. రెండో రాంగ్ స్టెప్ ఏంటి, మాకు 18 కోట్లకు అమ్ముతావు, ఇంకొకరికి రెండో వాళ్ళకు 20 కోట్లకు అమ్ముతావు, ఇద్దరిది పెండింగ్ పెట్టి నీ కొడుకు పేరున్న 9 కోట్లకు రిజిస్ట్రేషన్ చేస్తావు. ఇటు స్టాంప్స్ అండ్ రెవెన్యూ శాఖ గురించి నువ్వు మోసం చేస్తావు. ఓకే, ఇటేమో ఫిల్మ్ సొసైటీలో ఒక హీరోకు ఒకటే ప్లాట్ ఉండాలనే ఒక బైలాస్ ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళ రామానాయుడు గారికి ఒక ఫ్లాట్ ఉంది, సురేష్ బాబు గారికి ఒకటి ఉంది, ఇప్పుడు రానాకు కావాలని చెప్పి రానాకి తిప్పించారు. అసలు నేనేమంటారు కన్నా, అసలు అమ్మమ్మని ఎవరు చెప్పారు? మేము చెప్పాము, అడిగామా? మేమేదో కిరాయికి ఉన్నాము, అమ్మమంటే మేము డబ్బులు పెట్టుకున్నాము, మాకు లీజ్ ఇస్తే అయిపోతుంది కదా. ఇవన్నీ ప్రాబ్లం ఏముంటుంది? అమ్ముతావు నువ్వే, డబ్బులు తీసుకుంటావు నువ్వే, ఇంకొకరికి అగ్రిమెంట్ ఇస్తావు నువ్వే, కోర్టు ఆర్డర్ ఉండగా సెకండ్ అగ్రిమెంటు కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తావు నువ్వే. అప్పుడు కోర్టును ఉల్లంఘించడమే, ఎప్పుడు కోర్టు ఉల్లంఘన. తర్వాత ఏంది ఇక ప్రాసెస్, అది అట్లే ఇదైంది, హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు హ్యాండ్ ఓవర్లు అంటే ఏముందని అక్కడ చేయడానికి, నేను లేని టైంలో వెళ్ళి మొత్తము కిచెన్ రాత్రి అంతా జిహెచ్ఎంసీలతో డిస్పెండల్ చేయించేసి అక్కడ ఉన్న నా ఫ్రెండ్స్, నేను అన్ని అవుట్లెట్స్ పెట్టుకున్నా, అందరినీ తీసుకెళ్ళి. ఇదైతే ఘోరమైన విషయం ఏంటంటే, సురేష్ బాబు టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో 2 గంటల వరకు కూర్చొని అక్కడే కూర్చొని రాధాకిషన్ రావుతో మీటింగ్ పెట్టుకొని నాకు అక్కడ ఉన్న అవుట్లెట్ వాళ్ళందరికీ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే మీకు మేము పోలీస్ కేసు బుక్ చేపిస్తా అని చెప్పి బలవంతంగా టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో కూర్చోబెట్టి నా మీద 12 కేసులు రిజిస్టర్ చేయించారు. 12 కేసులు రిజిస్టర్ చేయించి ఇంకా ఏం పని ఉంది నందుకు పొజిషన్ తీసేసుకొని చెప్పి రాత్రికి రాత్రి నా 20 లారీల సామాను, నా టేబుళ్ళు, టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జులు, జనరేటర్లు, అక్కడ ఉన్న సామాను మొత్తం అన్న 20 కోట్లు పెట్టి, నేను ఒక మధ్యతరగతి కుటుంబంకి 20 కోట్లు పెట్టింది కనీసము ఇంగిత జ్ఞానం కూడా లేదు. మొత్తం తీసుకెళ్ళి బౌన్సర్లకు ఇచ్చేసినట్టు అమ్ముకో అని చెప్పేసి. సరే, అది ఆ విధంగా చేసిండ్రు. చేసిన తర్వాత నేను ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి, న్యాయ పోరాటం చేస్తున్నా. 23లో నేను హైకోర్టులో కంటెంప్ట్ వేశాను. 23లోనే నేను లోయర్ కోర్టులో పోలీస్ ప్రొటెక్షన్ కావాలని వేశాను. నేను వ్యాపారం చేసుకోవాలి కదా మొన్న, నాకు ఆల్రెడీ కోర్టు ఆర్డర్ ఉంది. ఈ రోజు కూడా మీకు చూపించాను కదా కోర్టు ఆర్డర్, ఈ రోజు కూడా నాకు కోర్టు ఆర్డర్ ఉంది. వ్యాపారం చేసుకోవాలి, కోర్టు ఆర్డర్ ఉంది, చేసుకోవాలనుకుంటే రోజు అక్కడ బౌన్సర్, నేను వెళ్ళగానే బౌన్సర్లను పంపించడం, మళ్ళీ ఏదో ఒకటి ఇబ్బంది పెట్టడం, నేను అక్కడే ఉండగానే వేరే వాళ్ళకి లీజ్కి ఇవ్వడము, నేను అక్కడే ఉండగానే మొత్తం హోటల్ రాత్రి డిస్మెంటల్ చేయడం. జనవరిలో యాక్చువల్లీ ఏంటంటే ఈ కంప్లైంట్ ఏంటన్నా, ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే 2024 జనవరిలో నాకు కోర్టు ఆర్డర్ ఉండగా హోటల్ డిస్మెంటల్ చేస్తారని చెప్పి నేను అప్పుడున్న డీజీపీ రవిగుప్తా గారికి అండ్ శ్రీనివాస్ రెడ్డి గారికి కలవడం జరిగింది. జరిగితే వాళ్ళన్నారు ఇవ్వండి మేము ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి, డీజీపీ గారు ఏమో ఇంటెలిజెన్స్ వాళ్ళతో ఎంక్వైరీ చేయించారు. నేను సార్ నా తప్పు ఉంటే మీరు ఎప్పుడైనా కూడా చెప్పండి, నేను అక్కడ పొరపాటు కూడా చూడండి సార్ అని చెప్పిన. శ్రీనివాస్ రెడ్డి గారేమో అక్కడ ఏసీబీ జూబ్లీహిల్స్ గారితో ఎంక్వైరీ చేయించారు. వాళ్ళు మొత్తం అని పిలిచారు. ఇప్పుడు టోటల్ ఇప్పుడు ఆయన కాంప్రమైజ్కి అడుగుతున్నారా, లేదు మీరు నాకు ఆ భూమి కావాలంటున్నా? ఇప్పుడు అన్న ఒకటి, నా ఫస్ట్ రైట్ ఏంటి, ఆ భూమి నేను కొనుక్కున్నా, నేను డబ్బులు పెట్టి తీసుకుంటా అంటున్నాను. ఈరోజు కూడా నాకు ఫ్రీ వద్దు, నేను ఏ విధంగా ఉంటే ఆ విధంగా నాకు అగ్రిమెంట్ చేసావు ఆ విధంగా డబ్బులు కట్టి తీసుకుంటా. 2 ప్రాపర్టీని డబ్బులు పెట్టి తీసుకున్నా అంటున్నా. కానీ ఇక్కడ ఏముందంటే, నేను భూమి ఇవ్వను, నీకు జరిగిన డ్యామేజీ ఇవ్వను, నాకు పొలిటికల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నాకు ఇక్కడ ఉన్న తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళంతా నా చుట్టాలే. మరి అప్పుడు కేటీఆర్ కేసీఆర్ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డిని కలిసిండు, పొంగులేటి దగ్గరే అంటున్నారు, వాళ్ళ వియ్యంకుడు ఏదో రకరకాలుగా. అంటే ఇప్పుడు పొంగులేటి గారు ఇన్వాల్వ్ అయ్యారా లేదా అని మనకు తెలియదు అన్న. రఘురామ్ రెడ్డి గారు కూడా వాళ్ళ వియ్యంకుడే. సో పొంగులేటి గారు కూడా వాళ్ళ ఇప్పుడు గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే మీరు పెట్టిన కంప్లైంట్ ఇమీడియట్ కేసు ఫైల్ చేయాలి కదన్నా. ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ గారి మీద ఇమీడియట్గా కేసు ఫైల్ చేసిండ్రు, ఒక కేసు బుక్ చేయగానే ఇమీడియట్గా అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళ థియేటర్ ఓనర్స్ని అరెస్ట్ చేసి అందరిని అరెస్ట్ చేసిండ్రు. మరి ఇక్కడ సరే ప్రాణాలు పోలేవు, కానీ ప్రాణాల కంటే ఎక్కువ మొత్తం మా ఆస్తి నష్టం జరిగింది కదా, మొత్తం డిఫర్మేషన్ అయింది కదా. సరే, ఈరోజు నాకు జరిగిన అన్యాయం ఏంటంటే, డబ్బు కంటే ఎక్కువ నా పేరు మీద డిఫర్మేషన్ చేశారన్న. నందకుమార్ అంటేనే అందరికీ ఒక దొంగ లంగా అనే ఒక విధమైన ఫీలింగ్ తీసుకొచ్చారు. అన్ని ఆర్టిఫిషియల్ కేసు, అన్ని ఏమంటారు కాన్స్పిరసీ చేసి కేసులు పెట్టించారు. ఈయనకన్నా నేను ఒకటి ఏమంటే, సరే టాస్క్ ఫోర్స్ వాళ్ళకు అక్కడికి ఏం పని ఉంది? జడ్జి గారు అదే అడిగారు, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎందుకు వచ్చారు, ఈయన టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఎందుకు వెళ్ళాడు? ఈయన టాస్క్ ఫోర్స్ ఆఫీస్ వెళ్ళి మీటింగ్ పెట్టినట్టుగా నేను ప్రూఫ్ ఇస్తానన్నా. కావాలంటే ఆ రోజు అయితే సెల్ ఫోన్ టవర్ ఉంటుంది కదా, చెక్ చేయమనండి. మళ్ళీ నేను బయటకు వచ్చిన తర్వాత కూడా నేను ఏం థ్రెటన్ చేస్తున్నా అంటే, బాబు నువ్వు మళ్ళీ ఏమైనా మాట్లాడితే నేను మళ్ళీ కేసీఆర్ గారు చెప్పి నేను లోపల వేపిస్తా అని చెప్పి నన్ను మళ్ళీ డంకి ఇస్తున్నాడు. ఒక 1 year వరకు నేను సైలెంట్గా ఉన్నా, ఏం మాట్లాడలేను.
సార్ రిక్వెస్ట్ చేసుకున్నా, సార్ మీరు నాకు ఏదన్నా ఇప్పుడు ఇందులో టోటల్ ఎపిసోడ్ మొత్తం సురేష్ బాబేనా రింగ్ మాస్టర్? సురేష్ బాబే. నాకు ఒక విషయం ఏదో అర్థమైతే లేదు సార్, అంటే వెంకటేష్ గారు అంటూ ఒక 62-65 ఇయర్స్ ఉంటారు, ఆయనకంటూ ఒక ఇది ఉంటుంది, అంటే సెల్ఫ్ ఇది ఉంటుంది. మరి జైలుకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అన్నగారు నువ్వు వెళ్ళండి, నేను తమ్ముడు నేను రానంటాడా? అట్లా లేదు కదా. నేను ఏమంటాను అంటే ఆయన కనీసము మరి ఆయన ఎన్నోసార్లు వేరే వాళ్ళు నా కామన్ ఫ్రెండ్స్ దగ్గర ఆయన కొద్దిగా రీజనబుల్గా క్లోజ్ చేద్దామనేది ఉందనండి. మేము ఒకసారి 2 సార్లు కలిసినప్పుడు కూడా నందు వీళ్ళు క్లోజ్ చేస్తానని చెప్పి అన్నాడు. బట్ సురేష్ బాబుకి ఏంటంటే ఒక ఈగో, ఒక అహంకారం. రానా అభిరామ్ ఎందుకు వచ్చారు ఈ ఎపిసోడ్లోకి అంటే ఇక వాళ్ళు అందరూ అప్పుడు అంటే ఇక అసలు ఏ ప్రాపర్టీలు లేనట్టు 100 ఎకరాలు భూములు పెట్టుకొని 100 ఎకరాలు కానామెట్లో 36 ఎకరాలు గవర్నమెంట్ భూమి తీసుకున్నారు, కొల్లూరులో తీసుకున్నారు, వట్టినాగులపల్లి తీసుకున్నారు, గోపనపల్లి తీసుకున్నారు. ఇన్ని 100 ఎకరాలు తెలంగాణలో భూములను ఆక్రమించిన తర్వాత ఈ 1000 గజాలతో ఏముందండి, మొత్తం ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చొని డిస్మెంటల్ చేయించారు. ఇద్దరు ఉన్నారా? అందరున్నారు, ఇద్దరు అన్నదమ్ములు మొత్తం అందరున్నారు, మొత్తం ఫ్యామిలీ అందరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు లేరు అని చెప్పడానికి కూడా లేదు. ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ టవర్స్ ఉంటాయి. సాధికంగా నిరూపించడానికి పోలీసుల దగ్గర ఒకవేళ పోలీసులు నిరూపించదలుచుకుంటే ఏ విధంగా నిరూపించగలుగుతారు. ఇంకోటి అన్నిటికంటే హైలైట్ ఏంటంటే దే హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్ కోర్టులో వచ్చి వాళ్ళంతా వాళ్ళే నవంబర్ 13వ తారీఖున వి గాట్ బ్యాక్ అవర్ పొజిషన్ అని చెప్పి ఒక అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది అక్కడ. అంటే దాని ఉద్దేశం ఏంది, మేము 13వ తారీఖు మేము తీసుకున్నామని చెప్పి అడ్మిట్ అయ్యారు. అంటే దాంట్లో అయితే మేము అక్రమంగా తీసుకుంటే కదన్నా, ఇంకా వేరే ఏముంది. సక్రమంగా అయితే మీకు కోర్టులో డ్యూ ప్రాసెస్ లా ప్రకారం జరగాల్సింది జరగకుండా ఏమంటారు ఈ కేసులు నాట్ టు ఇంటర్ఫియర్ ఉండగా, ఆల్రెడీ ఎవిక్షన్ సూట్స్ పెండింగ్ ఉన్నాక, హైకోర్టు ఆర్డర్స్ పెండింగ్ ఉండగా డ్యూ ప్రాసెస్ ప్రకారం చేయకుండా అక్రమంగా నా మీద ఇంత బలవంతంగా తీసుకొని కూడా ఈరోజు ఇంత కనికరం లేకుండా అసలు నాట్ కేర్ అన్నట్టుగా మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదన్న. సో చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. అదే నేను అందుకే మొన్న కమిషనర్ గారు కూడా కలిశాను. అప్పుడు కమిషనర్ ఆయనే కదా, సివి ఆనంద్ గారు కూడా కలిశాను. అప్పుడు కమిషనర్ గారు ఆయనే కదా, ఇప్పుడు కూడా వచ్చారు. మొత్తం ఎపిసోడ్ తెలుసు కదా, తెలుసు అంటే తెలుసు కానీ వాళ్ళకు పొలిటికల్ ప్రెషర్స్ ఉంటాయి కదన్నా. వాళ్ళు మరి పొలిటికల్ గా ఎవరు దీనికి సపోర్ట్ ఉన్నారు అనేది ఆయన కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం ఏం చేస్తలేడా? అంటే ముందు చెప్పినప్పుడు అంటే చూసుకున్నందు రీజనబుల్ గా చేసుకో, క్లోజ్ చేసుకో, ఎందుకు ఇవన్నీ అన్నాడు. సార్ నేను ఎప్పుడు కూడా రెడీ సార్, బట్ వాళ్ళు ఏదానికి కూడా అంటే తీసుకున్న చెక్ మళ్ళీ ఇస్తా అంటాడేమో, ఏమో అది కూడా ఇస్తాడో ఇయ్యడో, చెక్ కూడా ఇస్తాడో ఇయ్యడో. అది ఒకవేళ నాదేం లేదు మృగన్న, చెక్ రిటర్న్స్ సరిపోద్దా మీకు? అదే అంతకంటే ఎక్కువ ఇచ్చట్లేడు. అంటే ఏమంటారంటే ఈ గవర్నమెంట్తో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికి ఒకటే న్యాయం ఉండాలి, ఒకరికొకరికి న్యాయం ఉండొద్దు. ఒకరికి ఏమో కేసు పెట్టగానే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు, నాన్ బెయిలబుల్ సెక్షన్, ఇది కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్. మరి ఇక్కడ కనీసం అరెస్ట్ చేయకుండా అరెస్ట్ చేస్తారనేది నాకు తెలియదు. కనీసం నాకు న్యాయం చేయండి. దీంట్లో ఎవరెవరు అసలు న్యాయం ఏంటి, డిమాండ్ న్యాయమైంది నాకు నేను ఇంత నష్టపోయాను, ఎంత నష్టం, నాకు చాలా నష్టం జరిగింది. నష్టం అడగడానికి నాకు రైట్స్ లేవన్నా. నాకు ఏం రైట్స్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీ నేను తీసుకోవడానికి రైట్స్ ఉన్నాయి. నేను డబ్బు ఇచ్చి ప్రాపర్టీ తీసుకుంటా. మీరు డెమాలిష్ చేసినప్పుడు నష్టం అడగొచ్చు కదా, డిస్మాంటిల్ చేసి. ఎందుకన్నా సార్ డిస్మాంటిల్ చేసింది అది నేను డ్యామేజ్ సూట్ వేసుకుంటా, కానీ ప్రాపర్టీ నాకు తీసుకోవడానికి రైట్స్ ఉన్నాయి కదా. నాకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంది కదా. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉన్నప్పుడు నేను ఎందుకు ఇది అడుగుతాను, అది అడుగుతాను. నేను డబ్బులు ఇచ్చి తీసుకుంటాను అంటున్నాను, ఆ ప్రాపర్టీ నాకు ఇవ్వండి అంటున్నాను. లేదంటే నాకు ఏ విధంగా నష్టపరిహారం కట్టిస్తారో కష్టేయండి అన్నాను. నేను ఇది ఇవ్వను అది ఇవ్వను అనే ఒక అహంకార ధోరణి చేయడం కరెక్ట్ కాదు. ఆయన దగ్గర రెస్పాండ్ అవ్వనట్టుంది వెంకటేష్. అంటే సోషల్ మన నేషనల్ మీడియాలో కూడా వార్త వస్తున్నది. సరేనా, వాళ్ళు ఏం మీడియా ముందు అయితే ఏమి స్టేట్మెంట్ అయితే ఇవ్వనట్టున్నది. సరేనా, ఇప్పుడు వాళ్ళకు మనం ఏం చేయలేము, కర్మ సిద్ధాంతం ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాము. కానీ నాకు ఎప్పుడు కూడా వాళ్ళతో గొడవపడాలని లేదన్నా. కానీ తప్పని పరిస్థితులు వాళ్ళు చేస్తున్నారు. ఇంకొక పెద్ద తప్పు చేశారు, నెక్స్ట్ ఇంటర్వ్యూలు చెప్తా. అసలు ఆ తప్పు ఎట్లాంటిది అయితే క్షమించరాని తప్పు. అంటే మామూలుగా అందరికీ ఇప్పుడు నందుకు మోసం చేశారు, ఇంకొకరికి మోసం చేశారు. ఈసారి అయితే మొత్తం కోర్టుకే మోసం చేశారు, కోర్టుకే మోసం చేశారు. అది ఇంకొక ఎపిసోడ్ ఉంది, ఆ నెక్స్ట్ కేసు అదే ఉంటుంది. కానీ అది రావద్దని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మార్కెట్లో ఏముంటుందన్నా ఊరికే, ఎందుకంటే బ్లేమ్ చేస్తారు. అంటే డబ్బున్నోడు ఏం చేస్తారంటే వాడు ఏం చేసినా కూడా కరెక్టే, మనం ఏదో కబ్జా ఉన్నట్టుగా, మనం ఏదో రెంట్ కట్టనట్టుగా, ప్లేస్ నీదానే అంటారు. ఏమన్నా ఇప్పుడు అదే అంటారు కమిషనర్ గారు కానీ ఇంకా ఎవరు పోయినా కూడా ఆ ప్లేస్ వాళ్ళదే కదా అంటారు. సార్ అమ్మిన తర్వాత వాళ్ళది ఎట్లయితుంది సార్? నేను అదే అంటున్నా. సో నేనేమంటున్నా అంటే నా ఫస్ట్ రైట్, నాకు నా ప్రాపర్టీ నేను డబ్బులు పెట్టి తీసుకోవడానికి రెడీ ఉన్నాను. న్యాయంగా ఈ గవర్నమెంట్ కూడా నాకు కొంచెం సహాయం చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ సహాయం చేయాలి. ఏ విధంగా అయినా జ్యుడిషియల్ అయితే ఎట్లాగో 100% జ్యుడిషియల్లో నాకు 100% నాకు ఫేవరబుల్ ఉంది. నాకు ఫేవరబుల్ ఉంది కాబట్టి ఇవన్నీ షార్ట్కట్ ఎవిక్షన్స్ చేశారు.
కాబట్టి ఏది లేకున్నా మాత్రం నాకు కోర్టు మాత్రం న్యాయం చేస్తుంది. నేను కోర్టు మీద ఎప్పుడు ఆధారపడి ఉన్నా, ఓకే, జ్యుడిషియల్ సిస్టమ్ని నమ్ముకొని ఉన్నా. నేను థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇది నందకుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.